దశాబ్దాల కాలంగా పిఠాపురం మండలంలో సర్వీస్ ఇనాం భూముల విషయమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పిఠాపురం రెవెన్యూ అధికారులు పరిష్కరించారు. ఈ విషయమై సుమారు 5,000 మంది రైతులకు మేలు కలిగించడంతో పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణకు రెవెన్యూ సిబ్బందికి రైతులంతా కలిసి సన్మాన కార్యక్రమం చేశారు. ముందుగా సిబ్బందిని రైతులు ఘనంగా సన్మానించారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కురుమల రాంబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వెన్న జగదీష్, బీజేపీ సీనియర్ నాయకుడు తోట ఏడుకొండలు, తహసీల్దార్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తం బాబురావు, దాసరి బాబు, జాజిముకుల సత్యనారాయణ, మాగాపు గొల్లబాబు, ముప్పిడి నారాయణరెడ్డి, బత్తిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితిలో రైతు ఉంటాడు. అలాంటి వాటిని కూడా రైతు రెవెన్యూ వారి దగ్గరకు వచ్చినా రాకపోయినప్పటికీ వారి సమస్యని కొంతమంది రైతుల ద్వారా తెలుసుకుని ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం మండలంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది రైతులకి ఇనాం భూముల్ని జిరాయితీ భూమిగా క్లాసిఫికేషన్ మార్పించి ఈ యొక్క సదుపాయాన్ని రైతులకు కల్పించినటువంటి రెవెన్యూ అధికారులందరికీ, రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. దీనికి ఇదే మంచి ఉదాహరణ. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున, రైతులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆయన తీసుకున్నటువంటి చొరవకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఆయన ప్రత్యేకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని తను భుజస్కంధాల మీద వేసి డిటి గారు అయితేనే, తహసీల్దార్ గారు అయితేనే, విఆర్ఓలు అయితేనే వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ తోటి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇవాళ పరిష్కార దిశగా పరిపూర్ణమైనటువంటి మనకి ఒక డాక్యుమెంటేషన్ని ఇచ్చినటువంటి తహసీల్దార్ గారు ఎక్కడున్నా ఈయన మర్చిపోవాల్సిన పరిస్థితి లేదు. ఆయనకు మంచి సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి రైతులందరికీ ధన్యవాదాలు. అలాగే చాలా మంది రైతులు గ్రామాల్లో ఎదుర్కొనే సమస్య ఏంటంటే, ఈ భూమి మీరు మీది కాని భూమి మాకు అప్పచెప్పారన్న వివాదాలు వచ్చి కుటుంబంలో కూడా సమస్యలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు, అలాగే కూటమి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇక్కడ పనిచేసే అధికారులు కూడా అంతే వేగంగా, అంతే స్ఫూర్తితో పనిచేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మెమో ప్రకారము, సర్క్యులర్ ప్రకారము అన్ని వివరాలు కూడా ఇక్కడ సేకరించి ఆర్డీఓ కార్యాలయానికి పంపి అవన్నీ కూడా వాళ్ళ పేరు మీద జిరాయితీ భూములుగా మార్చడం జరిగింది. భవిష్యత్తులో ఏ గ్రామంలోనూ కూడా రైతుకి ఇబ్బంది రాకుండా ఉండేటట్లు మేము చేయడం జరిగింది. ఒక దీర్ఘకాలిక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి దాదాపు 5,007 రైతు కుటుంబాలకు మేము మేలు చేయడం జరిగిందండి. దీనిలో సహకరించి వాళ్ళ పేర్లు కానీ, తండ్రి పేర్లు కానీ ఇవన్నీ కూడా మేము దాదాపు కరెక్షన్ చేసి 20,000 మంది రైతుల యొక్క డేటాను మేము కరెక్షన్ చేయించడం జరిగిందండి. అవి కూడా వాళ్ళందరూ కూడా వెబ్లైన్ లో వెరిఫై చేసుకున్నా సరే ప్రతి వాళ్ళ పేరు కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ కానీ, అడ్రస్ కానీ ప్రతి ఒక్కటి ఫోటో కానీ కరెక్ట్ గా ఉంటుంది. దాదాపు జనవరి నుంచి మీ ప్రక్రియ చేపట్టి ఒక 6 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. చిన్న 1-2 సమస్యలు ఏమన్నా ఉన్నా సరే మేము రాబోయే 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో పరిష్కరించి రెవెన్యూ రికార్డుని దాదాపు 95% కరెక్ట్ గా ఉండేటట్లు ప్రయత్నం చేస్తాము. మిగతా చనిపోయిన వారు మరియు అదే విధంగా డాక్యుమెంట్లు సరిగా లేని వారిని కూడా భూమి మీద పరిశీలించి 100% చర్యలు తీసుకుంటామని రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం.